దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రేమతో ఉపవాస ప్రార్థనలో వాక్య సందేశానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. పిల్లారా, ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క సహాయము కొరకు, ఆత్మ నడిపింపు కొరకు, ప్రభు యొక్క దివ్యమైన దైవికమైన కాపుదల కొరకు మనము దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నాము. ఉపవాస ప్రార్థనలో మనము దేవునికి సమీపముగా ఆయన చేరుకోవటానికి, దేవుని మాటలు మనం వినడానికి, ఆ వాక్యము ద్వారా మనం బలపరుచుకోవడానికి దేవుడు ఒక మంచి సువర్ణమైన అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ నూతన సంవత్సరంలో, ఈ 2025 సంవత్సరం పిల్లరా, మనకు ఒక దీవెనకరమైన సంవత్సరముగా, ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరముగా దేవుడు మన జీవితాల్లో ఆయన తన మహాకృపను విస్తరింపచేసి నిశ్చయముగా ఈ సంవత్సరం మనకు ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. మన జీవితాల్లో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా కానీ దేవుని కార్యాలు మన జీవితాల్లో ఇంకా జరగవలసినవి ఎన్నో ఉండవచ్చు. అయితే దేవుడు ఈ సంవత్సరంలో ప్రతి దినము అనగా దినదినము ఒక నూతన కార్యాలని దేవుడు మన జీవితాల్లో చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అలాంటి కార్యాలు మన జీవితాల్లో జరగాలంటే మనము ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలుగుతాము, ఏం చేస్తే దేవుని యొక్క మహిమను మనం పొందుకుంటాము అనేది ఈరోజు దేవుని వాక్యంలో క్షుణ్ణంగా కొన్ని నిమిషాలు మనం పరిశీలన చేద్దాం. పిల్లారా, రండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి క్లుప్త సందేశాలు దైవికంగా మనం విందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-4 వచనాలు కలిసి ఉన్నాయి. 2వ వచనం నుంచి చదువుకున్నాం. పిల్లారా, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని, అంటే 2-4 కలిసి ఉన్నాయి, చదువుకున్నాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ఆమెన్. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన జీవితాల్లో దైవికమైనటువంటి కార్యాలు జరిగించాలి అని అంటే, నూతనమైన కార్యాలు దేవుడు చేయాలంటే, అవి దేవుడు చేసే కార్యాలు గనుక ఆ దేవుని యొక్క కార్యాలు మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అని దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. వీటిల్లో ప్రాముఖ్యంగా పిల్లరా, మొదటిగా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది ప్రార్థన యందు నిలకడగా ఉండలేకపోతున్నారు. నిలకడ అంటే స్థిరముగా. పిల్లరా, మన జీవితాల్లో ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్నప్పుడు, ప్రార్థనలో బలపడుతున్నప్పుడు మనం గ్రహించాల్సిన సత్యం ఏంటంటే, మనము దేవునికి సమీపముగా మనం జీవించాలి. దేవునికి సమీపముగా మనం జీవించాలంటే దానికి సాధనం, మార్గం ఏంటయ్యా అంటే ప్రార్థన. ఈ ప్రార్థనలో పిల్లరా, మనకేదో అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు, ఇంట్లో వాతావరణం అంతా బాగున్నప్పుడు ప్రార్థన చేసుకోవటం పెద్ద గొప్పేం కాదు. కానీ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు, కష్టాలున్నప్పుడు, సమస్యలున్నప్పుడు, బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు,
విరామము లేకుండా నువ్వు అలసిపోతున్నప్పుడు, ఎంతగానో నువ్వు పరుగులెత్తుతూ ఉన్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు పిల్లరా అప్పుడు చేస్తావే అదే ప్రార్థన పిల్లరా. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు ఇంత బిజీగా ఉండి కూడా నా కోసం నువ్వు సమయాన్ని కేటాయించావు, నువ్వు సూపర్ అంటాడు. ఆమేన్, హల్లెలూయా. మనము ఫ్రీగా ఉన్నప్పుడు పిల్లరా దేవునికి సమయం కేటాయించటం కాదు, మనము ఫ్రీగా లేనప్పుడే, అంటే బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడే దేవునికి మనము సమయాన్ని కేటాయించాలి. సహజంగా కుటుంబ జీవితాల పిల్లరా ఒక్కొక్కసారి ఉద్యోగ రీతిలో, వ్యాపార రీతిలో మనం బిజీగా ఉంటాం. ఎంత బిజీగా ఉన్నా కానీ ఒక చిన్న ఫోన్ కాల్, ఇంటికి ఫోన్ చేసి ఎలా ఉన్నారు, తిన్నారా అని ఒక మాట అడిగినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో తెలుసా? ఇంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా నన్ను జ్ఞాపకం చేసుకున్నారు, నన్ను పలకరించారని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అలాగే పిల్లరా మనము ఏదన్నా ఒక ఫంక్షన్కి వెళ్తున్నాము, మనం చాలా బిజీ షెడ్యూల్ అని అవతల వాళ్ళకి తెలుసు. అసలు వాళ్ళు అనుకుంటారు అసలు అంత బిజీలో ఇంకా రాలేరులే అని అనుకుంటారు. కానీ మనం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అట్లాగే ఉంటుంది పిల్లరా. మన కష్టాలు దేవుని తెలియవని కాదు, మన సమస్యలు దేవుని తెలియవని కాదు, మన యొక్క ఇబ్బందులు దేవుని తెలియవని కాదు, వాటిని అధిగమించుకొని మనం దేవుని దగ్గరికి రాగలగాలి. అది ప్రార్థన జీవితం. అలాంటి ప్రార్థనలో మనం నిలకడగా ఉండాలి. అయ్యా నేను పనులున్నాయి, ప్రయాణం ఉంది, లేకపోతే కార్యాలు ఉన్నాయి, అందువల్ల నేను ప్రార్థన చేయలేకపోయాను అని చెప్పి దేవుని దగ్గరకు వచ్చి సాకులు చెప్తే పిల్లరా దేవుడు ఎప్పుడు కూడా మన యొక్క రీజన్స్ దేవుడు వినరు. ఆయనకు కావాల్సింది ఒకటే, ఏంటయ్యా అంటే రిజల్ట్. మన తిప్పలు ఎన్నైనా ఉన్నాయి, మన కష్టాలు ఎన్నైనా ఉన్నాయి, మన సమస్యలు ఎన్నైనా ఉన్నాయి, నీవు దేవునికి ప్రార్థన చేస్తున్నావా లేదా? ఒకవేళ ఈ 2025 సంవత్సరం ముందు వరకు, అంటే 2024 వరకు ఎన్నో సంవత్సరాలుగా నువ్వు స్థిరంగా ప్రార్థనలో ఉండలేకపోయి ఉండవచ్చు. ఎన్నో సంవత్సరాలు స్థిరంగా నువ్వు దేవుని సన్నిధిలో గడపలేకపోయి ఉండవచ్చు. ప్రార్థనలో నిలకడగా ఉండలేకపోయి ఉండవచ్చు. పిల్లరా అట్టొక అడుగు ఇట్టొక అడుగు వేస్తూ కొన్ని రోజులు బాగుంటూ, కొన్ని రోజులు బాగలేకుండా, కొన్ని రోజులు మంచిగా ఉద్యమింపబడుతూ, మళ్ళీ కొన్ని రోజులు సతికిలు పడిపోతూ, కొన్ని రోజులు బలహీనంగా ఉంటూ, కొన్ని రోజులు బలంగా ఉంటూ, కొన్ని రోజులు ఆత్మలో పరిపూర్ణతలోకి వస్తూ, కొన్ని రోజులు అసలు ఆత్మ పరిపూర్ణతే లేకుండా ఉండవచ్చు, కొన్ని రోజులు పరిశుద్ధంగా ఉండవచ్చు, కొన్ని రోజులు ఒకవేళ ఆ పరిశుద్ధంనే కోల్పోయి ఉండవచ్చు. వదిలేయి, గతాన్ని వదిలేయి. అయితే ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ నూతన సంవత్సరంలో ఎన్నో సంవత్సరానికి జరగాల్సిన కార్యాలు మన జీవితాల్లో జరగాలన్నా, దేవుని మహిమను మనం చూడాలన్నా, దైవికమైన కార్యాలు మన జీవితాల్లో జరగాలంటే దేవుడు చెప్తున్న మాట ఒకటే, పిల్లరా ప్రార్థన యందు నిలకడగా ఉండు. తీర్మానం తీసుకోవాలి. మనం తీర్మానం తీసుకుంటేనే మనలో భయం ఉంటుంది. దేవునికి మాట ఇవ్వాలి. తీర్మానం అంటే దేవునికి మాట ఇవ్వటం, ఒప్పందం. ప్రభువా నా జీవితంలో నేను ఎంత బిజీగా ఉన్నా, లేదా నా పరిస్థితి ఎలా ఉన్నా కానీ ఇదిగో నేను ప్రార్థనలో నిలకడగా ఉంటాను, స్థిరంగా ఉంటాను. ఎస్, అలాంటి తీర్మానం మనం తీసుకోవాలి. ఈరోజు యేసుతో సహవాస పరిచర్యలో దేవుడు మనల్ని దినమునకు ముమ్మారు కూడుకోమని మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఉదయకాల సమయంలో ప్రతిరోజు ఉదయం పిల్లరా మనము 5 నుంచి 5:30 వరకు కూడుకుంటున్నాం. మధ్యాహ్న సమయంలో 11:30 నుంచి 12:30 వరకు కూడుకుంటున్నాం. ప్రతి రాత్రి పిల్లరా మనము 8:30 నుంచి 9:30 వరకు కూడుకుంటున్నాం. దేవునికి మనం ఒప్పందం చేశాం. దేవునికి మనల్ని మనం సమర్పించుకున్నాం. దినమునికి ముమ్మారు మీ సన్నిధిలో మేము గడుపుతున్నామయ్యా అని, అలా గడుపుతాము అని. పిల్లరా మనకు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఒక్కొక్కసారి సిగ్నల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఒక్కొక్కసారి ఒకవేళ మన ఫ్యామిలీ మెంబర్స్ లేదని ఇబ్బందులైనా, పరిచర్య అయితే ఆగకుండా ప్రతి దినము మనము దేవునితో కనెక్ట్ అవుతూ ఉన్నాం. ఆయా ప్రాంతాల నుంచి, ఆయా రాష్ట్రాల నుంచి పిల్లరా దేవుని బిడ్డలందరూ ఆ సమయానికి అమ్మో ఇది ప్రేయర్ టైం అని చెప్పి వెంటనే ఫోన్లు తీసుకుని జూమ్ మీటింగ్ ఆన్ చేసి పిల్లరా మన ప్రేయర్ కనెక్ట్ అవుతున్నారు. అంటే ప్రార్థనలో ఎలా ఉంటుందా అని అంటే స్థిరంగా ఉండటం. అలాగే నీ ఆత్మీయ జీవితాల పిల్లరా 24 గంటల సమయాన్ని దేవునికి ఇచ్చాడు. 24 గంటల సమయంలో ఏదో ఒక సమయం దేవునికి కమిట్. అది ఉదయమా, లేకపోతే మధ్యాహ్నంలో, సాయంత్రమా, లేకపోతే రాత్రికాల సమయంలో నిద్రలేసినప్పుడా, లేకపోతే తెల్లవారుజామున, లేకపోతే పనుకునే ముందా, నీ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు కొద్దిగా సెట్ చేసుకొని అది ఎన్ని నిమిషాలు అనేది పక్కన పెట్టండి. పిల్లరా నీకు దేవునికి ఆ యొక్క లైన్ ఎంతవరకు ఉంటే అంతవరకు పిల్లరా, నువ్వు ఆ ర్యాప్ ఎంతవరకు ఉంటే అంతవరకు.
అది ఒక 5 నిమిషాలతో ఉండవచ్చు, లేకపోతే 10 నిమిషాలతో ఉండవచ్చు, లేకపోతే ఒక అరగంట ఉండవచ్చు, ఒక గంట ఉండవచ్చు, లేకపోతే 2 గంటలు ఉండవచ్చు. అది నీ ఇష్టం. నీవు దేవునితో సమయం గడిపే సమయంలో ఒక నియమం పెట్టుకో. ప్రభువా, నేను ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తాను. ఒక నియమం అది. ప్రభువా, నేను పనులన్నీ పూర్తి చేసుకొని ఎదుగో మధ్యాహ్నం సమయంలో నేను ప్రార్థనలో ఉంటాను. ఒక నియమం. అయ్యా, నేను మధ్యాహ్న సమయంలో, సాయంత్రకాల సమయంలో నేను ప్రార్థనలో ఉంటాను. లేకపోతే ఎదుగో నేను భోజనానికి ముందు ప్రార్థనలో ఉంటాను, లేకపోతే కుటుంబ ఆరాధన జరుపుకుంటాను, లేకపోతే నేను పడుకునే ముందు ప్రార్థన చేసుకుంటాను. ఇట్లాగా ఒక నియమం పెట్టుకోవాలి. అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆ నియమం పెట్టుకుంటావో పిల్లరా, నిశ్చయముగా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నాకు తెలిసినటువంటి ఒక సహోదరి పిల్లల 1 గంట అవుతుంది అనగానే టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఎందుకంటే 1 గంట అయిపోతా ఉంది, నేను 1 గంట లోపల ప్రార్థన చేసుకోవాలి అని చాలా సందర్భాల్లో చెప్పినటువంటి మాటలు నేను విన్నున్నాను పిల్లరా. అంటే అర్థం ఏంటి? తన నియమం ఏంటంటే 1 గంట లోపల నేను ప్రార్థన చేసుకోవాలి. ఒక నియమం, ఒక క్రమం, ఒక పద్ధతి. కొంతమంది పిల్లల సాయంత్రం 4 గంటల లోపల నేను ప్రార్థన చేసుకోవాలి. ఇట్లాగా ఉదయాన్నే నేను 3 నుంచి 6 గంటల లోపల నేను ప్రార్థన చేసుకోవాలి. నీ ఇష్టం. నీకు ఎలా అనుకోతుంటే అలాగా ఒక నియమం పెట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. బలమైన నూతనమైన ఆశీర్వాదాలని ఈ నూతన సంవత్సరంలో నువ్వు చూడాలంటే, నూతనమైన కృపను అనుభవించాలంటే, అనుదినము మన పట్ల ఇదిగో దేవునికి కలుగుతున్న వాత్సల్యతను నువ్వు చూడాలంటే నువ్వు ఖచ్చితంగా ప్రార్థనలు గడపాలి. ప్రార్థన చేయకుండా ప్రతిఫలాన్ని చూడలేవు. ప్రార్థన చేయకుండా సమస్య నుంచి పరిష్కారం కలగదు. ప్రార్థన చేయకపోతే పిల్లరా, మనము దేవుని నుంచి సహాయం పొందుకోలేము. ప్రార్థన అనేది ఒక విత్తనం లాంటిదైతే, ఫలం అనేది పిల్లరా దేవుడు చేసే కార్యం లాంటిదైతే, పిల్లరా విత్తనం లేకుండా కార్యం ఎట్టొస్తుంది? విత్తనం లేకుండా ఫలం ఎట్టొస్తుంది? పిల్లరా, నువ్వు ప్రార్థన చేయకుండా దేవుని సందులో నువ్వు ఎలా ప్రతిఫలము నువ్వు ఆశిస్తావు? మీరు ఉద్యోగానికి వెళ్తున్నారు, ఆ నెలంతా ఉద్యోగానికి వెళ్తే, లేకపోతే ఆ దినాన్ని కూలికి వెళ్తే, నువ్వు సాయంత్రానికి నువ్వు కూలి ఆశించాలి, లేకపోతే జీతం ఆ నెలకు నువ్వు ఆశించాలి. నువ్వేం పని చేయకుండా, అసలు నువ్వేం చేయకుండా నా జీతం నాకు రావాలి, నా కూలి నాకు రావాలంటే ఎట్టొస్తుంది? అలాగే ప్రార్థన నువ్వు చేయకుండా పిల్లరా దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం రావాలంటే ఎలా వస్తుంది? కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా, ఒకవేళ ఇంతవరకు నువ్వు టైం వేస్ట్ చేసుకుని ఉండవచ్చు, కానీ ఈ రోజు నుంచి ఒక తీర్మానంతో ఈ నూతన సంవత్సరం నూతనమైన ఆశీర్వాదాలని ప్రభు సన్నిధిలో మనం స్వతంత్రించుకోవాలి అని అంటే మనం ఖచ్చితంగా పిల్లరా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ఇలా ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో ఈ నూతన సంవత్సరంలో పిల్లరా నూతనమైన కార్యాలు చేయటము ప్రారంభిస్తాడు. రెండో విషయం ఏంటంటే, అక్కడే రాయబడిన మాట, ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. కృతజ్ఞత కలిగి ఉండమంటున్నాడు, కానీ కృతజ్ఞత కలిగి దాని యందు మెలకుగా ఉండమంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? కృతజ్ఞతలో నువ్వు మెలకుగా ఉండాలి అని అర్థం. చాలా సందర్భాల్లో నేటి క్రైస్తవులు కృతజ్ఞత చెల్లించే విషయంలో నిద్రపోతూ ఉన్నారండి, నిద్రావస్థలో ఉంటూ ఉన్నారు. కృతజ్ఞత అంటే నీ హృదయంలో నుంచి వస్తున్నటువంటి పిల్లల ఒక భావం, దేవుని పట్ల, ఆయన కార్యాల పట్ల, ఆయన కృప పట్ల, నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, లేకపోతే నీ బిడ్డల జీవితాల్లో, ఆరోగ్య విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, పిల్లల కుటుంబ జీవిత విషయాల్లో, ఎన్నో విషయాల్లో దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తుంటాడు. 2024 సంవత్సరం వరకు మనం ఆలోచన చేస్తే ఎన్ని సందర్భాల్లో మనం బలహీన పరిస్థితుల్లో ఉంటామో, అనారోగ్య పరిస్థితుల్లో ఉంటామో, ఎన్ని సందర్భాల్లో ప్రమాదాల నుంచి తప్పించబడి ఉంటామో, ఆపదల నుంచి, గండాల నుంచి మనం విడిపించబడి ఉంటామో, ఉప్పెన లాంటి సమస్యలు మనం చుట్టూ ఆవరిస్తున్నప్పుడు, సైతాను శోధనలు మనల్ని పట్టుకుంటున్నప్పుడు ఎన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని విడిపించాడు, నడిపించాడు, తప్పించాడు, కాపాడాడు. మన చదువులో దేవుడు తోడుగా ఉండలేదా? మన ఉద్యోగాల్లో లేకపోతే వ్యాపారాల్లో, చేతి పనుల్లో దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా లేకుండా ఉందా? ఎన్ని రీతులుగా దేవుడు మనల్ని కాపాడాడో ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు నీ జీవితంలో నువ్వు ఎంత వేదనతో ఉండేవో, కష్టంతో ఉండేవో, కన్నీటితో ఉండేవో, దుఃఖంతో ఉండేవో,
అంగలారుస్తూ ఉండేవో, అల్లాడుతూ ఉండేవో, ఈరోజు దేవుడు నీకు ఎంత నెమ్మదినిచ్చాడో, సమాధానం ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, వనరులను ఇచ్చాడో చెప్పుకోవడానికి దేవుడు నీ జీవితంలో ఎన్ని మార్గాలు దేవుడు నీ జీవితంలో చూపించాడో ఒకసారి ఆలోచించాయి. కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండండి. దాని యందు మెలకుగా ఉండండి. కృతజ్ఞత చెప్పే విషయంలో మెలకుగా ఉండండి. నిద్రావస్థలో ఉండబాకండి, మందామతులుగా ఉండబాకండి. ఎప్పుడైనా కానీ దేనికైనా నువ్వు వెనకడుగే కానీ దేవునికి కృతజ్ఞత చెప్పే విషయంలో ఎప్పుడు వెనక వేయబాకు. అది ఒక అర్పణైనా కావచ్చు, లేకపోతే ఒక సాక్ష్యమైనా కావచ్చు. పిల్లరా, మన జీవితాల్లో దేవుడు చేసిన పరిస్థితులు ఏదైతే ఉందో వాటిల్లో నువ్వు ఎప్పుడు కూడా వెనకబడబాకు. మెలకుగా ఉండాలంట. దేవునికి థ్యాంక్స్ చెప్పే దాంట్లో నువ్వు చాలా షార్ప్గా ఉండాలి. ఎప్పుడు కూడా పిల్లరా మనం దేవుని సందులో మందామతులుగా ఈ కృతజ్ఞత చెల్లించే విషయంలో ఉండకూడదు. మనం అనుకుంటూ ఉంటాం పిల్లరా, మన యొక్క శక్తి, మన బలము, మన జ్ఞానము, మన నైపుణ్యతతో మనం మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించామని అనుకుంటాం. కాదండి, కేవలం దేవుని కృప చేతనే మనం ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించాము. దేవుని కృప చేతనే మరొక నూతన దినాలను చూడగలుగుతున్నాం, నూతన సంవత్సరాలు చూడగలుగుతున్నాం, నూతన మాసాలు చూడగలుగుతున్నాం, నూతనమైనటువంటి స్థితిని మనం చూడగలుగుతున్నాము. కేవలం దేవుని కృపే. మన శక్తి, మన బలము, మన జ్ఞానం, మన నైపుణ్యతలు కావు, ఎట్టి పరిస్థితులు కావు. ఎందుకంటే లోకంలో ఎంతోమంది ఒక నిమిషానికి ఎంతోమంది చనిపోతూ ఉన్నారు, ఎంతోమంది కాలగతులు కలిసిపోతూ ఉన్నారు. మనకు రాలేదా పరిస్థితులు అంటే? మనకు వచ్చాయి. కానీ దేవుడు మహాకృపను మన ఎడలో చూపించి మనల్ని వాటి నుంచి తప్పించి వాటి నుంచి కాపాడుతూ దేవుడు మనకిచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, మరొక నూతన దినాలను బట్టి మనమందరం కూడా దేవునికి కృతజ్ఞత చెప్పువారిగా ఉండాలి. ఈ కృతజ్ఞత చెప్పే విషయంలో ఎలా ఉండాలని బైబిల్ చెప్తుందంటే మెలకుగా ఉండాలి. కృతజ్ఞత వల్ల వారై దాని యందు మెలకుగా ఉండండి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు వాయిదా వేయబాకండి. దేవుడు చేసిన మేలుని నీవు దేవునికి కృతజ్ఞత చెప్పే విషయంలో ఎప్పుడు వాయిదా వేయబాకు. ఎట్టి పరిస్థితుల్లో వెనకబడిపోబాకు. ఉత్సాహముగా ఉండాలి. దేవుని పాదాలు పట్టుకోవాలి. ప్రభువా, నా జీవితం పట్ల, నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల నువ్వు చేసిన కార్యాలను బట్టి, అయ్యా నువ్వు చేసిన మేలును బట్టి, ఇదిగో ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో, అప్పుల సమస్యలో, కుటుంబ సమస్యలో, ఇదిగో మానసికంగా నేను కృంగిన సమయాలు అనేక రీతిలుగా నన్ను బలపరిచారు, ఆదరించారు, ధైర్యపరిచారు, ఉన్నతంగా నన్ను నడిపిస్తున్నారు, నీకు స్తోత్రాలయ్యా అని చెప్పి పిల్లారా దేవునికి మనం కృతజ్ఞత చెప్పువారిగా ఉండాలి. ఈ కృతజ్ఞత అనేది మనకు ఖచ్చితంగా అవసరము. దాని యందు మెలకుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పిల్లరా, ఎంత ఇంపార్టెంట్ అయితే దేవుడు కృతజ్ఞత గలవారి దాని యందు మెలకుగా ఉండమని దేవుడు చెప్పాడు. ఒకసారి ఆలోచించండి. దీన్నే కదా మనం నిర్లక్ష్యం చేస్తున్నది. కృతజ్ఞత విషయంలోనే కదా మనం వెనకబడిపోతున్నాము. కృతజ్ఞత విషయంలోనే కదా మనము బలహీనమైపోతున్నాము. కృతజ్ఞత లేకుండా మనం బ్రతుకుతున్నాం కదా. అందుకనే దేవుడు కృతజ్ఞత కలిగిన వారిగా మనం ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. సో నూతన కార్యం, నూతన సంవత్సరాల్లో మన జీవితాలు దేవుడు చేయాలంటే 1 ప్రార్థనలో నిలకడగా ఉండాలి, 2 కృతజ్ఞత గలవారి దాని యందు మెలకుగా ఉండాలని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. పిల్లారా, దేవుని వాక్యం మనం చదువుకుంటే 2, 3, 4 వచనాలను చూస్తే, మరియు నేను బంధకములో ఉంచబడుటకై కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరుచున్నట్లు వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. ఆమేన్, హల్లెలూయా. పిల్లరా, 3వ విషయం దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే 5వ వచనంలో రాయబడిన మాట. పిల్లరా, సమయము పోనీయక సద్వినియోగము చేసుకోవాలి. చాలా సందర్భాలు మనం భలే టైం వేస్ట్ చేస్తాం కదా. చాలా బోర్ పడుతుందని చెప్పి ఒక్కోసారి ఫోన్ తీసుకుంటాం, ఏదో ఒకటి ఆన్ చేస్తాం. ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఫన్నీగా ఉండేవి, కాస్త సరదాగా ఉండేవి, నవ్వుకునేవి కొన్ని వీడియోస్ ఉంటాయి కదా. మనమేం పాపం చేయటం లేదు, తప్పు చేయటం లేదు. కానీ ఆ ఫన్నీ మూమెంట్స్ని చూస్తూ అది ఒకటి చూస్తే ఇంకోటి చూడాలనిపిస్తుంది,
ఇంకోటి చూస్తే ఇంకోటి చూడాలనిపిస్తుంది, ఒకదాని నుంచి ఇంకోటి ఉంటాయి. ఎందుకంటే ఎవరు తెలివితేటలు అక్కడ ప్రదర్శించుంటారు కనుక. వన్స్ మనం స్టార్ట్ చేస్తే అది ఏం చేస్తుందంటే ఇంకా అట్లాగే ఆ ఏలుకి ఏదో ఒక జబ్బు చేసినట్టుగా అది ఏం చేస్తుందో తెలుసు, ఆ వేలు పైకను 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 అంటానే ఉంటుంది. అట్లాగా మనం ఏం చేస్తున్నాము అని అంటే ఏదన్నా ఒకటి ఓపెన్ చేసామంటే ఇంక దానికి అడిక్ట్ అయిపోతున్నాం. పిల్లరా, ఫోన్ ఫోబియా అని ఒకటి ఉందంట, జబ్బు, వ్యాధి, మానసిక వ్యాధుల్లో. అంటే ఫోన్ చూడకపోతే నిద్ర రాదు, ఫోన్ పట్టుకోకపోతే మనశ్శాంతి ఉండదు. ఎవరో ఒక ఆమె చెప్పింది, మా ఆయన వారం రోజులు ఇంట్లో లేకపోయినా నేను ఉండగలుగుతాను, కానీ నేను ఒక్కరోజు ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నాను అని చెప్పిందంట. అంటే ఫోన్కి ఎంత అడిక్ట్ అయిపోతున్నారో ఒకసారి ఆలోచించేయండి పిల్లరా. ఎంత భయంకరంగా సమయమంతా ఫోన్లో కేటాయిస్తున్నారో ఆలోచించండి. ఒక బైబిల్ పండితుడు అన్నాడు, నువ్వు ఫోన్ పట్టుకున్నంతసేపు బైబిల్ కానీ పట్టుకుంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుందని ఒక గొప్ప దైవజనుడు చెప్పాడు. నిజమే, మన జీవితాల్లో పిల్లరా పట్టుకోవాల్సినవి పట్టుకోవటం లేదు, ఉండాల్సిన వాటిలో ఉండటం లేదు ఆసక్తి. మనము దేని విషయంలో అన్వేషించాలి, దేని విషయంలో మనం అధ్యయనం చేయాలి, దేని విషయాలు మనం ధ్యానించాలని బైబిల్ చెప్తుందంటే దివా రాత్రులు యెహోవా ధర్మశాస్త్రం మనం ఆనందించువారిగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంటే ఈరోజు మనం ఉండగలుగుతున్నామా అంటే ఉండలేదు. మీకు తెలియకుండానే సైతాను మీ సమయాన్ని బహుగా దొంగిలిస్తూ ఉన్నాడు. సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నాం. పిల్లారా, పోయిన సమయం మరలా మన జీవితంలో రాదు. చదువుకోవాల్సిన సమయంలో చదువుకోండి, ఉద్యోగాలు చేయాల్సిన సమయాలు ఉద్యోగాలు చేయండి, వ్యాపారాలు చేయాల్సిన సమయాలు వ్యాపారాలు చేయండి. ఏ సమయంలో ఏం చేయాలో తెలుసుకొని ఆ రీతిగా మనం ప్రవర్తించాలి. ఏ సమయంలో ఏం చేయాలో తెలుసుకొని ఆ రీతిగా మనం నడుచుకోవాలి. అప్పుడే పిల్లారా మనము సమయాన్ని మనము చాలా సద్వినియోగం చేసుకోగలుగుతాం. టైమ్ ఈజ్ గోల్డ్ అంటారు, అంటే చాలా విలువైంది కదా, చాలా అమూల్యమైంది కదా. కాబట్టి సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మనము సద్వినియోగం చేసుకున్న వారిగా ఈ నూతన సంవత్సరంలో ఉండగలిగితే నిజంగా పిల్లారా దేవుని యొక్క అద్భుతమైన కృపను మనము స్వతంత్రించుకోగలుగుతాం. అద్భుతమైన దైవికమైన కార్యాలు మనము పిల్లారా పొందుకోగలుగుతాం. చాలా సందర్భాల్లో మనకు ఉప్పల మీటింగ్లు ఎక్కువగా ఉంటాయి, కచేరీలు ఎక్కువగా ఉంటాయి. ఒకప్పుడైతే ఇంట్లోకి వచ్చి కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు, లేక వీధిలోకి వెళ్ళి కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఫోన్లో ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. పిల్లరా, గుర్తుపెట్టుకోండి, మనం ఒక టైం నియమించుకున్నామనుకోండి, మనం ఫోన్ మాట్లాడుతున్నా, ఇంట్లోకి వచ్చి మాట్లాడుతున్నా, మన వీధిలోకి వెళ్ళి మాట్లాడుతున్నా, ఆ సమయం రాగానే అమ్మో ఈ టైం అవుతుందని చెప్పి మనం ఏం చేస్తాం తెలుసా, ఖచ్చితంగా పక్కకు వచ్చేసి ఆ ప్రార్థనలో మనము కనెక్ట్ అవ్వగలుగుతాం. ఇప్పుడు మనకు మీటింగ్ జరుగుతుంది, మనం రాత్రి 8:30 అవ్వగానే పిల్లరా ఎంత బిజీలో ఉన్నా కానీ టక్కన ఫోన్ తీసుకుంటున్నాం, ఆ మీటింగ్ని మనం ఆన్ చేసుకుంటున్నాం, వాక్యాన్ని వింటున్నాము, దేవునిలో ఎదుగుతున్నాం కదా. అట్లాగా మనము మన టైం కంట్రోల్ మనం చేసుకోవాలంటే కొన్ని నియమాలు మనం పెట్టుకోగలగాలి. అప్పుడే మనం సద్వినియోగం చేసుకోగలుగుతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మర్చిపోయాననే మాట నీ మనసులోకి కూడా రాదండి, నీ నోట్లోంచి అస్సలు రాదు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు, ఈ నూతన సంవత్సరంలో మనం నిశ్చయంగా ఖచ్చితంగా చూడాలి అని అంటే ప్రార్థనలో నిలకడగా ఉండాలి. రెండోది, కృతజ్ఞత కలిగిన వారై దాని యందు మెలకుగా ఉండాలి. మూడోది ఏంటంటే సమయము పోనీయక సద్వినియోగము చేసుకోవాలి. ఆమేన్. పిల్లారా, దేవుడు మనకు ఎంత సమయం ఇచ్చాడో మనకు తెలియదు. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం, ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. పిల్లారా, సమయం పోతే మరలా రాదు. నువ్వు టైం వేస్ట్ చేయబాకు. నీ జీవితం చాలా విలువైంది. దేవుడు నీకు మంచి సమయాన్ని ఇచ్చాడు, ఫ్రీ టైం ఇచ్చాడు. కొన్ని సందర్భాల్లో మనం ఒంటరిగా ఉంటూ ఉంటాం. మనం అనుకుంటాం ఒంటరిగా ఉంటుంటే నాకు బోరు కొడుతుంది అని అంటాం. కాదు కాదు కాదు, అది సైతాన్ ఆలోచన. నువ్వు ఒంటరిగా ఉన్నావంటే దేవునితో గడిపే అద్భుతమైన సమయం దేవుడు నీకు ఇచ్చాడని అర్థం. అద్భుతమైన సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడని అర్థం. కాబట్టి పిల్లారా, మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో మాట్లాడాలి, నలుగురిలో ఉన్నప్పుడు దేవుని గురించి మాట్లాడగలగాలి. కాబట్టి దైవికమైన ప్రేమ, అనురాగాలు మనం కలిగి ఉన్నతంగా ఆధ్యాత్మికంగా మనం బలపడాలంటే మనం ఖచ్చితంగా సమయాన్ని సద్వినియోగం చేసుకునేది మనం నేర్చుకోవాలి. ఆ రీతిగా ఆధ్యాత్మికమైన జీవితాలను బలపరుచుకుంటూ ఈ నూతన సంవత్సరంలో ఉన్నతంగా ముందుకు నడుద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. తల్లొంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పిల్లారా, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం.
ప్రభువా, ఇంతవరకు నేను ప్రార్థనలో నిలకడగా ఉండలేకపోయానయ్యా. కృతజ్ఞత చెల్లించే విషయంలో నేను మెలకుగా ఉండలేకపోయాను. సమయాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో చాలా టైం వేస్ట్ చేశాను. నన్ను మన్నించండి, నన్ను క్షమించండి. ఈ నూతన సంవత్సరంలో నా జీవితంలో మీరు చేయబోతున్న నూతన కార్యాలు నేను పొందుకోవటానికి ప్రార్థన నిలకడ కలిగి కృతజ్ఞత కలిగి దాని యందు మెలకుగా ఉండటానికి, అలాగే సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి నాకు మీ కృపను అనుగ్రహించిన ఆయన అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధుడా మీ స్తోత్రాలయ్యా, సర్వోన్నతుడా మీ స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆత్మదేవునికి వందనాలు. అనుదినము నిన్నే కొనియాడుచు అనుక్షణము నిన్నే ప్రార్థించెదా. అనుదినము నిన్నే కొనియాడుచు అనుక్షణము నిన్నే ప్రార్థించెదా. ఆత్మకు బలము నీవే కదా, ఆత్మశక్తితో నన్ను నింపు యేసయ్యా. ఆత్మకు బలము నీవే కదా, ఆత్మశక్తితో నన్ను నింపు యేసయ్యా. అనుదినము నిన్నే కొనియాడుచు అనుక్షణము నిన్నే ప్రార్థించెదా. అనుదినము నిన్నే కొనియాడుచు అనుక్షణము నిన్నే ప్రార్థించెదా. దానియేలు ముమ్మారు ప్రార్థించగా సింహముల నోరులు మూసిన దేవా. దానియేలు ముమ్మారు ప్రార్థించగా సింహముల నోరులు మూసిన దేవా. భక్తులకు బలము ప్రార్థనే కదా, పరిశుద్ధుల స్వాస్థ్యము నీవే కదా. భక్తులకు బలము ప్రార్థనే కదా, పరిశుద్ధుల స్వాస్థ్యము నీవే కదా. అనుదినము నిన్నే కొనియాడుచు అనుక్షణము నిన్నే ప్రార్థించెదా. అనుదినము నిన్నే కొనియాడుచు అనుక్షణము నిన్నే ప్రార్థించెదా. ఆమేన్. హల్లెలూయా. భక్తులకు బలము ఎక్కడుందయ్యా అంటే ప్రార్థనలోనే ఉందండి. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం, కృతజ్ఞత కలిగి ఉందాం, సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీ కృపా ప్రసన్నత ప్రత్యక్షతకు మా బిడ్డలందరినీ తీసుకుని వస్తున్నాను. ఉపవాస ప్రార్థనలో ఏ బిడ్డలైతే ఏకీభవించారో వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మంచి ఆయు ఆరోగ్యాలు, కృపాక్షేమాలు, నెమ్మదిని, దీర్ఘాయును ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. ప్రాముఖ్యంగా ఏ కుటుంబంలో ఏ బాధలు, కష్టాలు, సమస్యలు, కన్నీరు, దుఃఖముందో వాటన్నిటిని విడిపించండి. అనారోగ్యముతో ఉన్న వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఆర్థికంగా సతమతమవుతున్న బిడ్డలను ప్రభువా మీరు విడుదల కలుగు చేసి వారికి మంచి మార్గాన్ని చూపించి ఆర్థికంగా బలపరచండి. ఏ కుటుంబాలు కలవరంతో కలతో నాయన కృంగిపోతున్నాయో వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఆరోగ్యకరమైన మీ కృపా కాపుదల భద్రతనిచ్చి ఉన్నతమైన మార్గం నడిపించి మీ నామను ఘనపరచుకోమని, మీ బాహుబలము దక్షిణహస్తము నాయన బిడ్డలకి కుటుంబాలకి తోడుగా ఉంచమని వేడుకొనుచున్నాను. బిడ్డల చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు అన్నిటినీ మీరు దీవించండి. ఉపవాస ప్రార్థనలో ఏకీభవిస్తున్న కుటుంబాల్లో ఏ సమస్య ఉన్నాయో వాటన్నిటి నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక. దైవికమైన మహిమ బిడలకి కలుగునుగాక. కృపాక్షేమాలు తోడుగుంచి ఉన్నతమైన మార్గం నడిపించి మీ నామను ఘనపరచుకునమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డని వారి కుటుంబాలు దీవించమని, అడవికమరిచిన ప్రతి మేలుతో నింపి నడిపించమని సర్వశక్తిగిరిని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు కృపా, పరిశుద్ధాత్మని కన్య సహవాసము చేరిన మనకును సకల పరిశుద్ధులకు, మన ముఖ్యంగా యేసయ్యతో సహవాసపరచిన ప్రతి కుటుంబానికి, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు సన్నిధి తోడుగా నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.
దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన రీతిగా ఈ దీవెనకరమైన పరిచయలో పాలుభాగస్తులవుతూ దైవకృపలో ముందుకు నడవాలని ప్రభు పెట్టమని చేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.